అందరికీ నమస్కారం. ఏదైతే ఈ కళాశాలకి పివికేఎన్ కళాశాల మా అన్న రామకృష్ణ అన్న వారి తండ్రి ఈ కళాశాల తెచ్చాడో వారు ఇక్కడ ఉండారన్న ఎంత 85 years 79. సో మేబీ 79 అంటే మన అందరిలో పెద్దవాడు రామకృష్ణ అన్న అనుకుంటా. ఇక్కడ అన్న మీరన్నా 84. ఓ ఇంకా పెద్దవారు. సో వాళ్ళు మేబీ యోగాలు చేశారో లేదో నాకు తెలియదు. అంటే ఆ ఏజ్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అప్పటి పోషకాలు, అప్పటి వాతావరణం కావచ్చు, అప్పటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, వాళ్ళంతా చాలా ఆరోగ్యంగా ఉండాలి. కూడా యోగా నేర్పిస్తే ఎడ్యుకేషన్ బాగా వస్తుంది. అందుకనే మిమ్మల్ని మాట్లాడమని నేను రిక్వెస్ట్ ఎందుకు చేశానంటే మేము చదువుకునే టైంలో ఉండిందేమో మాకు తెలియలే. మాకు ఒక పీటీ మాస్టర్ ఉండేవాడు, 4 నేర్పేవాడు. ఇట్లా 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 ఇది ఈజీ కాబట్టి మేము చేసేసినాం. ఇప్పుడు యోగా చూస్తే మాకు బాడీ ఏమైనా వెయిట్ గిట్ తగ్గి ఆరోగ్యంగా ఉంటాము. అది డెఫినెట్ గా ప్రతి కాలేజ్ స్కూల్లో కూడా ఇటువంటి వారిని ఆహ్వానించి ముఖ్య అతిథులుగా ఒక రోజు ట్రైన్ చేస్తే ఆ చిల్డ్రన్స్ కి పిల్లలకి హెల్త్ ఎంతో ఇంపార్టెంట్. అంటే వారిని అన్నిట్లో ఇన్స్పిరేషన్ తీసుకున్నా ఆ హెల్త్ కేర్ ఒక్కటి కొంచెం తీసుకోలేకపోతున్నా. దాన్ని కూడా డెఫినెట్ గా ఇదే పివిఎన్ కాలేజ్ లో ఆఫ్టర్ 2-3 years మినిమం టైం తీసుకుంటాం. మరి 2-3 months అని చెప్పలేను. అట్లీస్ట్ ఒక 2-3 years టైం తీసుకొని చంద్రబాబు నాయుడు గారి లెక్కే ఆ పర్సనాలిటీకి రీచ్ అయ్యి ఫిట్ గా మీ ముందరికి వచ్చి యోగా గురించి ఇంకా గొప్ప విషయాలు, అంటే మనకి వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది అంటే అంత ఆషామాషి కాదు. ఆ రోజు ఎంత కష్టపడ్డారో మా మంత్రులు కావచ్చు, అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, దే వర్క్ లైక్ సంథింగ్. అటువంటిది రీచ్ కావాలి అంటే ఎంతో కఠోరమైన దీక్ష ఉండాలి. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు పివికేఎన్ కళాశాల మా రాధిక మేడం గారికి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.